హనుమాన్ జయంతి సందర్భంగా నెల్లూరు రూరల్ కొండ్లపూడి పొట్టేపాలెం మెయిన్ రోడ్లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి భక్తులతో ఆలయం కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. 2016లో అభయ ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త కలిగిరి పోతన్ రెడ్డి హనుమాన్ ఆలయాన్ని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుండి అక్కడ ప్రతిరోజు పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరము హనుమాన్ జయంతి వేడుకలను వైభవంగా పోతన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా అవధూతేంద్ర భక్త సమాజము ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరము వేలాది మంది భక్తులకు అన్నదానము నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బత్తల శేఖర్, పొన్నల వెంకటశేషారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పన్నాల వెంకటశేష రెడ్డి, భక్త రామదాస్ అంటారు. ఇటువంటి కార్యక్రమాలకి నేను ముందుండి చేయించి ఆ సేవ పట్టు నాకు ఇచ్చాడు. ఈ 10 సంవత్సరాల నాడు ఈ ప్రతాపరెడ్డి ఆయన ఇక్కడ స్థాపించి, పోతన్ రెడ్డి అంటారు, ప్రతాపరెడ్డి అంటారు, ఈ దేవాలయం ఇక్కడ కడితే ఇది అష్టైశ్వర్యాలతో అందరికీ అనుకూలంగా అభివృద్ధి చెందుతుంది. డబ్బులు అయితేమి, భూములు అయితేమి, అన్నింటిలో కూడా ఆయన మహత్తర కార్యం. ఆయన ఈ గ్రామానికి రావడం, పొట్టేపాలెం, కొండపూడి ఈ గ్రామాల్లో ఆయన ఒక తేజస్విని. కాబట్టి ఈయన ఈ కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ ప్రతి సంవత్సరం వార్షికోత్సవంగా అందరినీ అన్నదానాలు, పూజలు అన్నీ కూడా జరుపుకుంటున్నాడు. మాకందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంతో ఆనందంగా, ఎంతో జయప్రదంగా మేమందరం కూడా రావడము, ఈ భజన కార్యక్రమం చేయడము. ఇప్పుడు 2 సంవత్సరాల నాడు ఈ హనుమత్ చాలీసా చెప్పాలని కోరిక కలిగింది. అప్పుడు వర్షాల వల్ల ఆగిపోయింది. ఈ సంవత్సరం మళ్ళీ మేము చేసుకోగలిగాము. వాళ్ళు విజయవాడ అక్కడి నుంచి వచ్చి ఆ మహాతల్లులు అందరు కూడా బాగా భక్తిభావంగా పాడారు. ఎండలు చూస్తుంటే ఎట్లున్నాయి, కానీ 7:30, 8 మొదలుపెట్టారు. 12:30, 1 గంట దాకా పాడారు. వాళ్ళకి కూడా మా ధన్యవాదాలు తెలుపుతూ, వాళ్ళందరికీ కూడా ఆ మహాతల్లులకి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం.